హాయ్ ఫ్రెండ్స్, ఎవ్రీడే తెలుగు ఛానల్కి స్వాగతం. ఇవి కొరమేన్ చేపలండి. కేజీ 2.5 కేజీలు వచ్చినాయి. 2.5 కేజీలు అంటే ఇక 2 తలకాయలు. 2.5 కేజీలు అంటే 2 చేపలు వచ్చినాయి. 2 కలిపి కేజీ ముక్కలు ఇవి. అక్కడ డ్రెస్సింగ్ చేయించుకొని వచ్చినాం, కానీ వాళ్ళు అక్కడ అంత పర్ఫెక్ట్గా నీట్గా చేయరు. చూడండి, మళ్ళీ ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత అంత వేస్ట్ అయిపోయిందో. సో ఇవన్నీ మళ్ళీ మనం నీట్గా చేసుకొని కొంచెం కల్లుప్పు రాళ్ళుప్పు వేసుకొని శుభ్రం చేసుకోవాలండి. అట్లా కల్లుప్పు వేసి మళ్ళీ 2, 3, 4 ముక్కలుగా తీసుకొని సర్దుకోవాలి. ఎందుకంటే చాలా జిగురు ఉంటుంది ఈ చేప. కొరమైన అంటే చాలా జిగురుతో ఉంటుంది. మళ్ళీ నీట్గా కల్లుప్పు రాళ్ళుప్పు వేసుకొని ఇట్లా శుభ్రం చేసుకోవాలి. మళ్ళీ అట్లా దఫదఫాలుగా ముక్కలన్నిటిని ఇలా 4-5 ముక్కలుగా తీసుకొని మళ్ళీ చేతికి అందినట్లుగా తీసుకొని అట్లా క్లీన్ చేసుకోవాలండి. క్లీన్ చేసుకొని ఇలా ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇలా నీట్గా చేసుకోవాలండి. చూడండి, తెల్లగా వచ్చినాయి ముక్కలు. ఇలా చేయడానికి ఒక 1/2 అవర్ పట్టింది. మళ్ళీ మనం ఇంటికి వచ్చిన తర్వాత చేపలు అనేది స్మెల్ రాకుండా ఉండాలంటే మనం దీనిలోకి ఒక అర చెక్క నిమ్మచెక్క అండి, నిమ్మచెక్క పిండుకోవాలి. లేదంటే మీకు అందుబాటులో లేకపోతే మజ్జిగకున్నా కూడా మజ్జిగ కలుపుకోవచ్చండి. అలా పిండుకుంటే చేపల స్మెల్ అనేది ఉండదు, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. 1/2 చెక్క అట్లా నిమ్మకాయ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ఇప్పుడు దీంట్లో కావాల్సిన మసాలాలు ఏంటో తయారు చేసుకుందాం. చింతపండు అండి. మీకు టైం లేకపోతేనేమో కాసిన వేడి నీళ్ళు చేసుకొని వేడి నీళ్ళల్లో నానేసుకుంటే తొందరగా నానిపోద్దండి. టైం ఉందనుకుంటే చల్ల నీళ్ళల్లో నానేసుకుంటే కొంచెం ఒక 10 నిమిషాలు టైం పడుతుంది. ఇప్పుడు మనం వేడి నీళ్ళల్లోనే నానబెట్టినాము. చింతపండు కొంచెమే తీసుకున్నామండి. నిమ్మ చెక్క పిండినాం కదా, పులుపు సరిపోతుంది. మరీ ఎక్కువైతే బాగా పుల్లగా అవుతుంది. ఇది సరిపోతుందండి, కొంచెం సరిపోతుంది. నిమ్మ చెక్క పిండినాం కాబట్టి సరిపోతుంది. మీరు పులుపుకు తగ్గట్టు మీరు కావాలనుకుంటే ఎక్కువైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఫిష్ కర్రీ చేసుకున్నామండి. ఈ పెద్ద లావ్ సైజు ఉల్లిగడ్డ ఒకటి చిన్న ముక్కలు కట్ చేసుకున్నాం. ముందుగా ఉల్లిగడ్డలు వేస్తున్నామండి. ఉల్లిగడ్డలు ఫ్రై అవుతుంటే నాలుగు పచ్చిమిర్చి అండి, ఇవి 4 పచ్చిమిర్చి చీలికలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది ఎప్పటికప్పుడే ఫ్రెష్గా నూరుకుంటామండి. ముందే ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం అట్లా ఏమి ఉండదు. కొంచెం మగ్గిన తర్వాత పసుపు వేసుకుందాం. కొంచెం మగ్గిందండి, ఫ్రై అయింది. వెల్లుల్లి పేస్ట్, ఉల్లిగడ్డలు, అల్లం అన్నీ. ఇప్పుడు ఒక్కొక్కటిగా ముక్కలు తీసి ఫిష్ ముక్కలు వేసుకుందాం. ఫిష్ కర్రీకి ఎప్పుడైనా ఇలా వెడల్పాటి గిన్నె తీసుకోవాలండి. ఎందుకంటే ఇది మనం గరిటెతో ఊరికే కలిపేది కాదు కాబట్టి పెద్దది వెడల్పాటి గిన్నె అయితే ముక్కల్ని ఫ్రీగా ఉడకడానికి బాగుంటుంది. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. ఫిష్ కర్రీ ఎప్పుడైనా నిదానంగా ఉడకాలండి. కొద్దిసేపు మూత పెట్టుకుందాం. ఇప్పుడు మనం నానబెట్టుకున్న చింతపండు ఉంది కదండి, నానిపోయింది.
దాన్ని మెత్తగా పిసుకొని గుజ్జు తయారు చేసుకుందాం. మనం ఆల్రెడీ మసాలా కూడా తయారు చేసి పెట్టుకున్నామండి. మెంతులు, ఆవాలు, జీలకర్ర. ఈ మెంతులు, ఆవాలు, జీలకర్ర, ధనియాలండి అన్నీ కలిపి పొడి చేసి పెట్టుకున్నాం. అంటే మనకు కావాల్సిన మసాలా కూడా తయారైంది. ఫిష్ కర్రీ గంటతో కలపొద్దండి. చూడండి అక్కడ టాప్తో పట్టుకొని 4 మూలలు కలిసే విధంగా కలుపుకోవాలి. ముక్కలు తిరగేయచ్చా? అట్లనేనా? సరే, అలానే ఉంచి కొద్దిసేపు ఉడకనిద్దామండి. ఇలా ముక్క విడివిడిగా తిరగేయండి. లేదనుకుంటే అలా ఉంచినా కూడా చింతపులుసు పోసినప్పటికి మొత్తం పైన కిందకి మొత్తం ఉడికిపోద్దండి. ఇప్పుడు ముక్క తిరగేసుకున్నాం కదండి, ఒక 2 మినిట్స్ మూత పెట్టుకొని ఫ్రై చేసి ఉడకనిద్దాం. చింతపులుసు పోసుకుందామండి. చింతపులుసు పోసుకున్నాం. కావాలనుకుంటే కాస్తంత కొన్ని వాటర్ పోసుకోండి. మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. ముక్కలు అంటుకోకుండా గరిటె పెట్టకుండా కలుపుకుందాం. చింతపులుసులో కొద్దిసేపు ఉడకాలి. ముక్క మునిగేంత వరకు వాటర్ పోసుకుందాం. ఒకసారి మూత తీసి ఎంతవరకు వచ్చిందో చూద్దాం. మంచి గుమగుమ వాసన వస్తుందండి. మొత్తం ఒక చింతపులుసులో మినిగిపోయింది. ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు కారం వేసుకుందాం. కారం మేము పట్టించిన కారం అండి ఇది. మీరు ప్యాకెట్ కారమైనా మీ కారం ఎంత మంట ఉన్నది అనేది చూసి మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. ఇప్పుడు కొంచెం కరివేపాకు, కొన్ని పచ్చిమిర్చి తాలింపులో కొన్ని వేసుకున్నాం కదా, ఇప్పుడు కొన్ని వేస్తే టేస్ట్ బాగుంటుందండి. ఉడికేది మెత్తగా ఉడుకుతుంది, పచ్చిమిర్చి బాగుంటుంది. అవన్నీ కొంచెం ఉడికేంత వరకు కొద్దిసేపు మూత పెట్టుకుందాం. కారం అన్నీ వేసుకున్నాం కదండి. కారం, మిర్చి, కరివేపాకు. కారం ఒకే దగ్గర ముద్దలాగా మిగిలిపోద్ది ముక్క మీద. అందుకని మరొకసారి మూత తీసి కలుపుకుందాం. చూడండి ఎంత మంచిగా ఉడుకుతుందో, పొగలు పోతుంది. ఉప్పు ఇందాక ముక్కలకు కొంచెం వేసుకున్నాం కదండి, మరి కొంచెం వేసుకుందాం. మీరు ఉప్పు టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. ఎంతవరకు ఉడికిందో చూద్దామండి. మంచి స్మెల్ వస్తుంది, ఉడికిపోయింది. ఇప్పుడు మనం మెంతులు, ఆవాలు, జీలకర్ర, ధనియాల పొడిని పౌడర్ తయారు చేసి పెట్టుకున్నాం కదండి, ఇవి వేసుకున్నాం. ఫైనల్గా కొత్తిమీర, పుదీనా అస్సలు వేసుకోవద్దండి. పుదీనా వేయడం వల్ల టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది. పుదీనా అస్సలు వాడద్దు చేపల కూరలో. మేము నిమ్మకాయ పిండినాం కదండి, అంటే చేప స్మెల్ రాకుండా నిమ్మకాయ బదులు మీరు దగ్గరలో మామిడాకులు ఉంటే లేత మామిడాకులు ఆకులు తీసుకొచ్చి కూడా ఉడికేటప్పుడు వేసుకోవచ్చండి. చింతపులుసు పోసిన తర్వాత మామిడాకులు వేస్తే చేపల స్మెల్ అనేది అస్సలు రాదండి. మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్
మగ్గనిద్దాం. అన్ని మసాలాలు, కరివేపాకు, పచ్చిమిర్చి, కొత్తిమీర అన్నీ వేయడం అయిపోయిందండి. దాంట్లో వేసేది ఏం లేదు. చివరిసారిగా కావాలనుకుంటూ ఉప్పు చూసుకోండి. ఇప్పుడైతే కూర ఉడికిపోయిందండి. ఫైనల్ పూర్తిగా అయిపోయింది. కావాలనుకుంటే 2 minutes ఉడకనివ్వండి, లేదనుకుంటే బంద్ చేయడం అండి. స్టవ్ బంద్ చేసుకోవడమే. ఓకే, అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని ఫిష్ కర్రీ ఎప్పుడైనా వేడివేడిగా టేస్ట్ ఉండదండి. పూర్తిగా చల్లారిపోవాలి. పూర్తిగా అంటే పూర్తిగా అస్సలు వేడి లేకుండా ఉంటేనే చాలా టేస్ట్ ఉంటుందండి. ఓకే, థ్యాంక్ యూ. ఫిష్ కర్రీతో పిల్లలు భోజనం ఎలా ఉంది నాన్న? సూపర్ ఉందా? ఓకే, థ్యాంక్ యూ. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.